Dear students and parents, welcome to Prasthanam. JEE 2025 సిరీస్లో భాగంగా ఈరోజు ఈ నెల 26, 27 అంటే ఈరోజు రేపు స్టూడెంట్స్కి కరెక్షన్స్కు సంబంధించినటువంటి విండో ఓపెన్ అయి ఉన్నది. ఈ కరెక్షన్స్ చేసుకోవడానికి ఈరోజు మార్నింగ్ నుండి అన్లాక్ అయ్యి రేపు నైట్ 11:30 వరకు అవకాశం ఉంది. అలా చివరి క్షణాల వరకు ఎవరు వెయిట్ చేయకూడదు. ఈవినింగ్లోగా మీరు పూర్తి చేసేసుకుంటే మంచిది. దీనికి ఏమేమి కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కరెక్షన్స్ అసలు అవసరం ఎందుకు ఏర్పడుతుంది, జనరల్గా అప్లికేషన్ను ఫిల్ చేసేటప్పుడు ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సర్టిఫికెట్స్లో మీరు టైప్ చేసినప్పుడు హడావుడిగా సబ్మిట్ చేసినప్పుడు ఏవైనా ఎర్రర్స్ జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఈసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా సమస్య ఎదురైంది విద్యార్థులకు. ఆ సమయంలో కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ లేకపోవడం వల్లనో, లేదా వస్తుంది అనుకుని కేటగిరీని పెట్టి ఇప్పుడు కేటగిరీ రాకపోవడమో, ఎందుకంటే కేటగిరీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునేటప్పుడు వాటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకునేటందుకు అవకాశం ఏర్పడి ఉండే. అలా చేసుకుని ఒకవేళ సర్టిఫికేట్ రాకపోతే ఇప్పుడు మళ్ళీ జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఎవరైనా అప్పుడు అసలు అప్లై కూడా చేయకుండా లేదా సర్టిఫికేట్ రాలేదని కేటగిరీని మెన్షన్ చేయకుండా ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో ఉంటే ఇప్పుడు ఒకవేళ అప్లికేషన్ ఇప్పుడు ఈ పాటికి మీకు కేటగిరీ సర్టిఫికెట్స్ వచ్చి ఉంటే, కేటగిరీ కానీ సబ్ కేటగిరీ లైక్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ మీకు అందుబాటులో ఉంటే, అలాగే ఏదైనా కారణం చేత డేట్ ఆఫ్ బర్త్లో ఎర్రర్స్, మదర్ ఫాదర్ నేమ్స్లో ఎర్రర్స్, అలాగే మీరు మీ అడ్రస్కు తగ్గట్టుగా మీరు కొన్ని ఆప్షన్స్ని సిటీస్ని పెట్టుకొని ఉంటారు కదా, ఏది ఎగ్జామ్ సెంటర్స్కి. ఇప్పుడు మరికొంత లోతుగా ఆలోచన చేసి అరే ఇక్కడెక్కడో పెట్టాను, అది ఇక్కడ దగ్గరగా ఉంటే బాగుంటుంది, లేదా పలానా ప్లేస్లో ఉంటే బాగుంటుంది, ఆ టైంకు నేను ఇక్కడ ఉంటాను అనే విధంగా మీరు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి. పర్టికులర్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్టీఏ ఏం చేసింది, ఎగ్జామినేషన్ సెంటర్స్ని కొన్ని చోట్ల కుదించింది, కొన్ని చోట్ల కొన్నింటిని పెంచింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉన్న వాటిల్లోంచి కొన్ని సెంటర్స్ని కుదించేసింది. తెలంగాణలో కొన్ని కుదించి కొన్ని కొత్త సెంటర్లకు కూడా అవకాశం ఇచ్చింది. సో వీటి ప్రకారంగా కూడా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఇప్పుడు ఏవి పెంచింది, అందులో మీకు దగ్గరగా ఏమున్నవి, మీకు అనుకూలంగా ఏమున్నవి చూసుకుంటూ మీరు మళ్ళీ ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కొన్ని అంటే అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని కారణాల చేత ఏమైనా సరిగా చేసుకోకపోతే తర్వాత రే ఇది చేసుకుంటే బాగుండు, ఇలా చేసుకుంటే బాగుండు అనిపిస్తే ఇప్పుడు అవకాశం ఉందన్నమాట. రేపు సాయంత్రం వరకే అవకాశం ఉంది. జాగ్రత్తగా మీరు గమనించి చక్కగా లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసుకొని మీరు వీటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అఫ్కోర్స్ దీంట్లో 3 రకాలుగా ఉన్నవి. కొన్ని ఒక కేటగిరీకి సంబంధించి అసలు మీరు ఏమాత్రం చేంజ్ చేయలేరు. ఒక కేటగిరీకి సంబంధించి అందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రమే చేసుకోగలరు. ఇక థర్డ్ కేటగిరీ అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు కరెక్షన్ చేసుకునేటందుకు అవకాశాన్ని ఇచ్చారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మీరు ఒకసారి కరెక్షన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత, సబ్మిట్ చేస్తేనే అది సేవ్ అయిపోతుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మీరు రెండోసారి మళ్ళీ కరెక్షన్ చేసుకోలేరు. రేపు సాయంత్రం వరకు అవకాశం ఉంది కదా, మరొకసారి చేసుకుంటానంటే అవకాశం ఉండదు. ఒక్కసారి మాత్రమే మీరు సబ్మిట్ చేసేటందుకు అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్ని ముందు పెట్టుకొని, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని ముందు పెట్టుకొని అందులో ఏ పాయింట్స్ని మీరు కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది, ఏ పాయింట్స్ని మీరు కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పర్టికులర్గా కేటగిరీకి సంబంధించినటువంటి చేంజెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు జనరల్ నుండి పర్టికులర్ కేటగిరీకి ఇప్పుడు మీరు చేసుకుంటున్నట్లయితే
జనరల్ వాళ్ళకు ఉన్నటువంటి ఫీజు కంటే కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఫీజులో రాయితీ ఉంది ఎగ్జామ్కి సంబంధించి. మీరు ఒకవేళ జనరల్ ఉండి ఇప్పుడు ఓబీసీ ఎన్సీఏలో లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చేసి మీరు ఈ కేటగిరీకి మారిపోతూ ఉన్నట్లయితే నిజానికైతే మీకు ఫీజు తగ్గాలి. కానీ ఫీజు తగ్గేటటువంటి క్రమంలో ఎన్టీఏ మీకు ఎలాంటి ఆ డబ్బుల్ని మీకు రిఫండ్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే మనం ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఫీజు అది రిఫండ్ చేస్తుందా చేయదా కాదు, మనకు రిజర్వేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కేటగిరీ మారుతారు. ఇక అప్పుడు కేటగిరీ ప్రకారంగా మీరు ఈడబ్ల్యూఎస్ అనో లేకపోతే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ప్రకారంగా మీకున్నటువంటి ఏదైనా ఆ అప్లికేషన్ ఆధారంగా మీరు ఎన్రోల్ చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు మీకు సరి అయినటువంటి ఆ కేటగిరీ సర్టిఫికెట్ అందకపోతే ఒకవేళ ఇప్పుడు మీరు జనరల్ కేటగిరీలోకి మారుతూ ఉన్నట్లయితే అప్పుడు మీరు అదనంగా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది కట్టిన తర్వాత మాత్రమే మీరు మిగతా కరెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అప్పుడే మీరు సబ్మిట్ చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే మీరు కేటగిరీ నుంచి జనరల్కి మారినప్పుడు ఫీజు పెరిగినప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ని మీరు పే చేస్తేనే మీరు కరెక్షన్స్ని చేసుకోగలుగుతారు. అదే జనరల్ నుంచి మీరు కేటగిరీకి మారినప్పుడు మీకు ఫీజు తగ్గితే ఆ ఫీజు మాత్రం మీకు రిఫండ్ చేయబడదు. ఇది గమనించాల్సిన అంశం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు అప్పుడు ఒక పేపర్కు మాత్రమే అప్లై చేసి ఉంటే, అంటే లైక్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్కు మాత్రమే అప్లై చేసి ఉంటే ఇప్పుడు మీరు ఇంకా ఆర్కిటెక్చర్కు కానీ ప్లానింగ్కు కానీ మీరు దాన్ని కూడా ఆ పేపర్కి కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక మీరు ఇదే అప్లికేషన్ ఫైల్నే ఇంకో పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫీజును మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా కరెక్షన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే కరెక్షన్స్ ఏవి కూడా యాక్సెప్ట్ కావు. ఈ విషయాల్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీకు మొదట 3 రకాలుగా ఫేజెస్గా విభజించారన్నాను కదా. మీరు అసలు చేంజ్ చేసుకోలేనటువంటి అంశాలు ఏమున్నాయంటే మీరు మీ మొబైల్ నెంబర్ని, మీ ఈమెయిల్ అడ్రస్ని మీరు అసలు చేంజ్ చేసుకోలేరు. మీ పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు, అలాగే ఎమర్జెన్సీ టైంలో కాంటాక్ట్ చేయడానికి అనేటటువంటి విషయాలను ఇచ్చారు మీరు. అలాగే మీ ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ పాయింట్స్ని మీరు ఏమాత్రం కూడా ఎడిట్ చేయలేరు. ఇది మొదటి పేజ్. ఇక రెండో పేజ్లో మీకు మీ నేము, అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, ఈ 3 అంశాలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి మాత్రం మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే స్పెల్లింగ్స్లో దేంట్లోనైనా ఎర్రర్ వస్తే మీరు మీ నేమ్లో ఆ కరెక్షను, లేదా ఫాదర్ నేమ్లో కరెక్షను, మదర్ నేమ్లో కరెక్షన్. ఒకవేళ మరి మూడిట్లలో ఎర్రర్స్ వచ్చి ఉంటే అప్పుడు కేవలం మీ నేమ్ వరకు కరెక్షన్ చేసుకోవడం ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ నేమును ఫస్ట్ మొదట ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్న దాని ప్రకారంగా మీరు కరెక్షన్ చేసి పెట్టుకోండి. ఇంకా మిగతా రెండింటికి అంటే మదర్, ఫాదర్ వాటికి మీరు అడ్మిషన్ టైం నాటికి మీరు తగిన విధంగా అఫిడవిట్లు ఇచ్చుకుంటూ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక అన్ని రకాల ఫీల్డ్స్ని కూడా మీరు చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏంటి అంటే మీరు 10th క్లాస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అప్పుడు వాటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఇచ్చి ఉంటే వాటి కరెక్షన్ చేయొచ్చు. పాన్ నెంబరు, నాకు తెలిసి ఈ జేఈ రాసేటటువంటి విద్యార్థులు ఎవరు పాన్ కార్డు తీసుకొని ఉండరు. ఎవరైనా చాలా సీనియర్స్ అయ్యి ఉంటే, ఎందుకంటే 18 years దాటితేనే పాన్ కార్డు వస్తుంది. సో ఎవరు పాన్ కార్డు తీసుకుని ఉండరు. పాన్ కార్డుని ఒకవేళ పెట్టినటువంటి వాళ్ళు ఉంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ను కూడా చేంజ్ చేయొచ్చు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఎంటర్ చేసినప్పుడు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు కరెక్షన్ చేయొచ్చు. జెండర్లో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే ఇంతకుముందు మీరు పెట్టినప్పుడు మీరు జెండర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక కేటగిరీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జనరల్ నుంచి మీకు కేటగిరీ రిజర్వేషన్ సర్టిఫికెట్లు వచ్చి ఉంటే మారొచ్చు. అలాగే మీరు అప్పుడు కేటగిరీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇప్పుడు దానికి తగ్గటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ మీ దగ్గర ఏమీ అందుబాటులో లేకపోతే మీరు జనరల్కి మారిపోవచ్చు. సబ్ కేటగిరీ సర్టిఫికెట్ కూడా వచ్చి ఉన్నా ఒకవేళ రాలేకపోతే ఆ చేంజెస్ను కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు అప్పుడు మీ సిగ్నేచర్ని చేసి మీరు దాన్ని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేశారు కదా, దాంట్లో కూడా ఏమైనా నేను చేంజ్ చేసుకోవాలి అని మీరు కనుక అనుకుంటున్నట్టయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు మీ సిగ్నేచర్ విషయంలో నేను చాలా పర్ఫెక్ట్గా ఒకే మాదిరిగా పెడుతూ ఉన్నాను నేను సిగ్నేచర్ను అనుకుంటే కనుక మీరు సిగ్నేచర్ని కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ మీరు చక్కగా విడివిడిగా
మీరు పేరు రాస్తే సరిపోతుంది రేపు అడ్మిషన్ అయిపోయేంత వరకు. ఆ తర్వాత వన్స్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు 6 months తర్వాత మీరు స్టైల్గా మీకు నచ్చినట్టుగా సిగ్నేచర్ను ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటికే మీరు పూర్తి స్థాయిలో మంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏమాత్రం మార్పులు లేకుండా సిగ్నేచర్ చేస్తున్నాను నేను అంటే కనుక మీరు సిగ్నేచర్ని కంటిన్యూ చేయొచ్చు. ఇవి మీరు చేయాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నవి. వీటిని కరెక్షన్ చేసుకోండి. రేపు సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ అయినట్టుగా వస్తేనే మీరు పెట్టినటువంటి చేంజెస్ అయినట్టు. చేంజెస్ చేయాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అవసరమైనటువంటి ఫీజులు మామూలుగా కేవలం చేంజెస్ చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. మీరు ఏమైనా కేటగిరీస్ ప్రకారంగా బెనిఫిట్ పొంది ఉంటే, మీ ఎగ్జామ్ ఫీజులో రాయితీని పొంది ఉంటే, లేదా రెండో పేపర్ని మీరు యాడ్ చేస్తున్నప్పుడు దానికి అదనంగా మీరు ఫీజు కట్టాల్సి ఉంటే మాత్రం ఆ డిఫరెన్స్ అమౌంట్స్ను మీరు కడితేనే మీరు ఈ చేంజెస్ని చేసుకోగలుగుతారు. మీరు సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. 1 మార్కు మాత్రమే అవకాశం ఉంది. మీరు వన్స్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మీరు 2వ మారు వీటిని కరెక్షన్ చేసుకోలేరు. సో చాలా జాగ్రత్తగా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని నింపాదిగా నిదానంగా మీరు ఎడిట్ చేసుకుని సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒకసారి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని మళ్ళీ ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక ఫోల్డర్లో ఇవన్నీ ఎప్పటికప్పుడు పెట్టేసుకోండి. ఒక ఫోల్డర్లో మీకు వస్తున్నటువంటి అన్నీ మీరు సబ్మిట్ చేసినటువంటి పేపర్సు, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇవన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకోవడం, మీరు ఒక ఫోల్డర్లో పెట్టేసుకోవడం, సురక్షితంగా పెట్టేసుకోవడం. మరొకసారి చెప్తున్నా, మీ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసి ఉంటే మీకంటే ముందు ఓపెన్ చేసి మీ లాగిన్ మీ అప్లికేషన్ వరకు వెళ్ళి వాళ్ళు ఏమైనా ఎడిట్ చేయొచ్చు. ఒక చిన్న పొరపాటు సరిపోదా, మిమ్మల్ని తీసుకెళ్ళి జనరల్ కేటగిరీలో వేయొచ్చు. లేదా దానికి కొంత ఫీజు కట్టాలి కదా, అలా ఎందుకు చేస్తారు అంటే అది వేరు విషయం, నేను దాని గురించి చెప్పలేను. మీ ఎగ్జామ్ సెంటర్స్ ఆప్షన్ని ఎక్కడెక్కడో దూరంగా వేసేయచ్చు. ఇలా ఇన్ని రకాలుగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. అందుకని మీరు మీ పాస్వర్డ్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. రేపు ఫ్యూచర్లో కూడా మీ కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు కూడా మీరు ఆప్షన్స్ ప్రియారిటీ ఇచ్చేది ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఈ పాస్వర్డ్స్ని చాలా సెక్యూర్గా, సేఫ్గా, మీకు మాత్రమే గుర్తుండేటట్లుగా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలిసేటట్టుగా పెట్టుకోండి. ఇంకెవరికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీటితో ఈ ప్రమాదం ఉంది. జాగ్రత్త. చక్కగా రేపటికల్లా మీరు ఈ కరెక్షన్స్ని చేసేసుకోండి. మళ్ళీ మీ చదువు మీద నిమగ్నమైపోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.